హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పన్నీర్ బుర్జీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1 స్పూన్ శనగపిండి వేసి దాన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి మెత్తబడ్డాక కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కసూరి మేతి వేసి వేయించుకుని 1.5 కప్పు వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఒక 150 గ్రాముల పన్నీర్ని తీసుకుని ఇలా తురుముకుని ఉడుకుతున్న కర్రీలో వేసుకుని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్రెష్ క్రీము, 1 స్పూన్ బటరు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, తక్కువ మసాలాలతో పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.